ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసి నిజామాబాద్ జిల్లా రైతులకు నీళ్లందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించిన రైతు మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఉత్తమ్తో పాటు మంత్రులు తుమ్మల, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. 5 జిల్లాల నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. గత 10 ఏళ్లలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పట్టించుకోలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేశారు. మరికొన్ని నెలల్లో పనులు మొదలుపెట్టి తమ హయాంలోనే పూర్తి చేస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఆదేశించారు. వ్యవసాయ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు రైతు మహోత్సవం నిర్వహిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పసుపు బోర్డు లక్ష్యం నెరవేరేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. త్వరలోనే రైతు భరోసా నిధులు జమ చేస్తామని, అకాల వర్షంతో పంట నష్టపోయిన వారికి పరిహారం అందిస్తామన్నారు. ఎంఎస్పీ విషయంలో గాని, బోనస్ విషయంలో గాని ఈ రోజు వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎవరికి పెండింగ్ ఉన్నా 2 రోజుల్లో మీకు పైసలు వచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటా అని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం. ఎక్కడో కొన్ని చోట్ల గన్నీ బ్యాగ్స్ లేవని, రాష్ట్రంలో సరిపోని స్టాక్ ఉంది. ఎక్కడన్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల బస్తాలు గన్నీ బ్యాగ్స్ చేరకుంటే వెంటనే అధికారులను సస్పెండ్ చేస్తానని చెప్పి కూడా సభాముఖంగా మనం చేస్తున్నా. గత ప్రభుత్వంలో కాళేశ్వరంలో 1,00,000 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళ సమయంలోనే నిర్మాణం మొదలుపెట్టిండ్రు, వాళ్ళే డిజైన్ చేసిండ్రు, వాళ్ళే నిర్మాణం చేసిండ్రు, వాళ్ళ సమయంలోనే కూలిపోయిన విషయం కూడా మనం చేస్తున్నాం. మమ్మల్ని కూడా మీరు మన్నించాలి. మార్చి 31కి రైతు భరోసా వేద్దాం అనుకున్నాం. మేము అనుకున్నది ఆలస్యమైంది. తప్పకుండా అతి త్వరలోనే మిగతా రైతు భరోసా కూడా మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా గత ప్రభుత్వం మర్చిపోయినటువంటి ఫామ్ మెకనైజేషన్ కానీ, డ్రిప్ కానీ, స్ప్రింక్లర్ కానీ ఈనాడు రైతాంగం ఎంత అడిగితే అంత ఇవ్వాలని చెప్పాం. మేము అన్నటువంటి పంట నష్టాన్ని త్వరలోనే మీ ఖాతాల్లో జమ చేసే బాధ్యతని వ్యవసాయ శాఖ తీసుకుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎన్ని చెయ్యాలనో ఏది తక్కువ చేయకుండా అన్ని చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. నేను మళ్ళీ దాని గురించి వివరించాల్సిన అవసరం లేదు. 21 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత కూడా మీకు ఇక్కడికి ఏదైతే ప్యాకేజ్ 2020 వస్తూ ఉందో, పోచారం కావచ్చు, ప్రాజెక్టు నాగాల సారైనా, శ్రీశైలన, ఇవన్నీ రకరకాల ఇన్ని ప్రాజెక్ట్ చేసినా కూడా 64 సంవత్సరాలు చేసిన అప్పు కేవలం 64,000 కోట్లు. ఈ 64,000 కోట్లకు సంవత్సరానికి కేవలం 6,000 కోట్ల వడ్డీ రూపాయలు చెల్లిస్తూ ఉంటుంది. కానీ గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి చేసిన డబ్బు మొత్తం కలిపి సుమారుగా 8 లక్షల కోట్లు. ఈరోజు నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.